మన పోలీసు వ్యవస్థ ర్యాంకింగ్ దేశంలోనే అట్టడుగు స్థాయిలో ఉంది. దీనికి కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ 36. దీనికోసం కృషి చేసిన సీఎం గారికి, హోంమంత్రి అనిత గారికి అభినందనలు చెప్పాల్సిందే. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ హోమ్ మినిస్టర్ మేడం. మన సీఎం గారు, హోంమంత్రి గారు ఇస్తున్న ప్రోత్సాహంతో ఏపీ పోలీసులు మరింతలా దిగజారడానికి సిద్ధమయ్యారా అంటే అవుననే ఆన్సరే వస్తోంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన హనీ ట్రాప్ వ్యవహారం. ఈ విషయం కేంద్ర హోంశాఖకు తెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒక అవార్డుతో సత్కరిస్తుంది. కేవలం రాజకీయ కక్ష సాధింపులకు, అక్రమ కేసులకు, స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు, రెడ్ బుక్ రౌడీయిజం అమలు చేయడానికి పోలీసులను వాడుకుంటే మన ర్యాంకింగ్ 36వ స్థానానికి పడిపోతుంది. ఈ హనీ ట్రాప్ వ్యవహారం కేంద్రానికి తెలిస్తే మన పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా అధపాతాళంలో ఉండేది. 2014-19 మధ్య కాల్ మనీ సెక్స్ రాకెట్తో చెలరేగిపోయిన ఎల్లో కాలకేయులు ఇప్పుడు ట్రెండ్ మార్చారు. హనీ ట్రాప్ సెట్ చేశారు. అసలు విషయం ఏంటంటే, అనంతపురం జిల్లాలో అధికారం అండ చూసుకుని అవినీతి అక్రమాలు, మైనింగ్ మాఫియా, పేకాట క్లబ్బులు, నకిలీ మద్యం, బెల్టు షాపులు, ఇతరత్రా దందాలు సాగిస్తున్న టీడీపీ నేతలు ఇప్పుడు హనీ ట్రాప్తో కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ధనవంతులు, వ్యాపారులు, రియల్టర్లు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు అమ్మాయిలను ఎరగా వేసి వలలో ఇరికించి రహస్యంగా వీడియోలు తీసి డబ్బులు గుంజడమే వీరి పని. ముందుగా బాధితుల నుంచి 25 లక్షలకు తగ్గకుండా పాత తేదీలతో ప్రామిసరీ నోటు రాయిస్తారు. ఆ తర్వాత ఈ హనీ ట్రాప్ ముఠాను లీడ్ చేసే రంగమ్మ పోలీసులను కలిసి ఫిర్యాదు చేస్తుంది. పోలీసులు బాధితులను పిలిపించి బెదిరించి పంచాయతీ చేసి ఆ డబ్బులు లాగుతారు. ఇలానే కొన్ని వందల మంది వీరి చేతిలో బలయ్యారు. దీనికి సంబంధించి ఓ ఆడియో కాల్ రికార్డ్ ఒక్కసారి విందాం సార్. చెప్పింది సరే మాకు చారీలు కావాలా అది సరే రాండి అని చెప్పి ఇంటి దగ్గర పిలిచింది. ఓ రోజు ఇంటి దగ్గర పిలిచింటే ఇంట్లోకి పోయిన ఒక 5 నిమిషాలకే వేరే వాడు పోయినాడు ఇంట్లోకి. డైరెక్ట్ ఇంకా బయట హాల్లో మాత్రం డైరెక్ట్ బెడ్రూమ్ లో పోయినాడు. ఆడ డౌట్ వచ్చింది, మరి సరే ఆడ ఎక్కడైనా పోనీ అనుకుంటే మళ్ళీ బయటకు పోతుంటే బయటకు కూడా ఇంకో వెహికల్ లో ఫాలో అయినారు బైక్ లో. ఇంకా అప్పుడు వాడు ఇంకా భయమే, ఇంక అప్పటి నుంచి ఇంకా ఆయన కూడా బ్లాక్ లిస్ట్ పెట్టాడు. ఇంకా కనుక్కున్నాడు అంటే ఇప్పుడు అర్థం అయిపోయింది కదా సార్. అప్పుడు ఎవరు కదని అక్కడ ఎంక్వైరీ చేసుకుంటే మొత్తం అది వాళ్ళు ఎవరు మొత్తం చెప్పేశారు. మొత్తం ఆల్రెడీ ట్రైల్ అయిపోయింది. ఇంకా చేస్తే మళ్ళీ ఎట్లా సార్ చేస్తానని చెప్పి చెప్పింది. ఈ హనీ ట్రాప్ ముఠా లీడర్ రంగమ్మ రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు ముఖ్య అనుచరురాలు. రంగమ్మ టీంలో కీలకంగా ఉన్న రాజేష్ అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ మేయర్ మందమంచి స్వరూపకు కీలక అనుచరుడు. వీరికి ప్రత్యక్షంగా టీడీపీ ఎమ్మెల్యేల అండదండలు ఉండటంతో వందలాది మందిని హనీ ట్రాప్లోకి లాగి కోట్ల రూపాయలు లాగేశారు. ఇలాంటి గ్యాంగుల తాట తీయాల్సిన పోలీసులు ఆ ముఠాతో కలిసిపోయారు. వరుసగా బాధితుల ఫిర్యాదులు, ఆడియో కాల్స్ రికార్డులు బయటకు రావడంతో ఈ దందాకు సహకరించిన సిఐ శ్రీహర్షతో సహా 3 కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. అలాగే ఎస్ఐ రాంబాబు సహా 2 కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. అనంతపురం రూరల్ సిఐ శేఖర్ను కర్నూలు రేంజ్కు సరెండర్ చేశారు. 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ను వీఆర్కు పంపారు. ఇవి మన పోలీసులు చేస్తున్న ఘనకార్యాలు. ఇది మన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దిగజారిపోతోందన్న తీరు. ఆఖరికి ఈ బురద కూడా వైఎస్ఆర్సీపీకి పోయాలని ఎల్లో మీడియా తెగ ప్రయత్నించింది. కానీ టీడీపీ ఎమ్మెల్యేలతో నిందితులు సన్నిహితంగా ఉన్న ఫోటోలు, ఇతర ఆధారాలు బయటపడడంతో అంతా తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ అయిపోయారు. వైఎస్ఆర్సీపీని పదే పదే గొడ్డలి పార్టీ, కిల్లర్ పార్టీ అంటున్న చంద్రబాబు ఎల్లో ముఠా సాగిస్తున్న హనీ ట్రాప్ వ్యవహారాన్ని ఏమంటారు? అందమైన అమ్మాయిలను ఎరగావేసి డబ్బులు గుంజుతున్న వ్యవహారాన్ని ఏమంటారు? మగాళ్ల బట్టలు విప్పించి న్యూడ్ వీడియోలు తీసి బెదిరించే తీరును ఏమంటారు? హనీ ట్రాప్లో ఎల్లో ముఠాలతో కలిసిపోయి డబ్బులు వసూలు చేస్తున్న పోలీసు వ్యవస్థను ఏమంటారు? పేకాట క్లబ్బుల నుంచి హనీ ట్రాప్ వరకు డబ్బు కోసం ఏ గడ్డి తినడానికైనా సిద్ధపడే రాజకీయ పార్టీని ఏమంటారు? అసలు డబ్బుల కోసం ఇంతలా దిగజారే రాజకీయ పార్టీ ఈ దేశంలో ఇంకేదైనా ఉందా? ఈ పరిణామాల నేపథ్యంలో టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్,
తెలుగుదేశం పార్టీ పేకాట క్లబ్బులు, కాల్ మనీ, సెక్స్ రాకెట్లు, హనీ ట్రాప్లకు కేర్ ఆఫ్గా మారిపోయిందా? క్వశ్చన్ మరోసారి చదువుతున్నాను. టుడేస్ బిగ్ క్వశ్చన్. తెలుగుదేశం పార్టీ పేకాట క్లబ్బులు, కాల్ మనీ, సెక్స్ రాకెట్లు, హనీ ట్రాప్లకు కేర్ ఆఫ్గా మారిపోయిందా? ఇదే అంశంపైన చర్చిద్దాం.